2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. ప్రతి పేరెంట్‌కి ఒక ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయండి. అంటే మా పిల్లలు బాగా చదివారు. మార్క్స్ పర్సెంటేజ్ చాలా బాగుంది. వేరే పిల్లలతో కంపేర్ చేసుకొని చూస్తే, వాళ్ళకే జాబ్ వచ్చింది, మా పిల్లలకి ఎందుకు రాదని చెప్పేసి కంపేర్ చేసుకుంటూ ఉంటారు. అది ఎంతవరకు కరెక్ట్? మార్క్స్ అంటే సాఫ్ట్‌వేర్ కంపెనీస్ మార్క్స్ మాత్రమే చూసి జాబ్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుందా? ఎలా చూడాలి దాన్ని? మార్క్స్ మాత్రమే చూసి జాబ్స్ ఇచ్చే రోజులు ఎప్పుడో పోయినాయండి. దాదాపు ఒక 7-8 ఇయర్స్ అయిపోయి ఉంటుంది. వాహ్! కాకపోతే పేరెంట్స్ ఇంకా అందులోనే ఉండిపోయారు. ఎందుకున్నారు? ఇప్పుడు 10థ్‌లో టాప్ మార్క్స్ వస్తేనే ఇంటర్మీడియట్లో ఐఐటి వాటి బ్యాచెస్కి ఎలిజిబుల్ అవుతారు. సో ఇంటర్మీడియట్లో టాప్ మార్క్స్ వస్తేనే టాప్ యూనివర్సిటీస్లో సీట్ రావడానికి ఉంటుంది. ఎంసెట్ క్లియర్ చేస్తేనే టాప్ ర్యాంక్ వస్తేనే బెస్ట్ కాలేజెస్లో సీట్ రా. సో ఇక్కడ వరకు దానికి అలవాటు పడి ఉన్నారు కాబట్టి ఇంజనీరింగ్ కూడా సేమ్ అట్లాగే 85%, 90% మార్క్స్ వస్తే. నేను పేరెంట్తో మాట్లాడానండి. 83-84% ఉంది. ఒక 1 వీక్ అవుతుంది. సార్ మా వాడికి 90% రాలేదు సార్, జాబ్ వస్తుంది అంటారా అని అడిగారు. నాకు నవ్వు వచ్చింది. నేను చెప్పాను, సార్ ఇంటర్మీడియట్ వరకే ఆ పర్సెంటేజ్, బీటెక్ వచ్చాక మీకు 65-70 ఉంటే చాలు, మ్యాక్సిమం 95% ఆఫ్ కంపెనీస్కి ఎలిజిబుల్ అవుతారు. ఇక్కడ మీరు చూసుకోవాల్సిన స్కిల్ ఎంత ఉంది అన్నది, మార్క్స్ కాదు. మార్క్స్ వల్ల ఇంటర్వ్యూకి వెళ్ళగలుగుతారు, కానీ ఇంటర్వ్యూ లోపల స్కిల్ కావాలి, ప్రూవ్ చేయాలి, ఆ క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి. సో అది ఉందా లేదా అన్నది దానికోసం వరి అవ్వండి అని చెప్పాను అనమాట. సో ఇట్లాగా చాలామంది పేరెంట్స్ కూడా మా వాడికి 85% ఉంది, 90% ఉంది, ఈజీగా జాబ్ వచ్చేస్తుంది, మంచి ప్యాకేజ్ వచ్చేస్తుంది అన్న దాంట్లో ఉంటున్నారండి. ఈ వీడియో చూసే ప్రతి పేరెంట్ని అడిగారు, వాళ్ళు ఫస్ట్ ఇయర్లో ఉంటే కనుక ఇప్పటి నుంచే మీరు 90%, 95% అని చూడకుండా వాళ్ళకి ఎన్ని స్కిల్స్ వచ్చు అన్నవి చూడండి. స్కిల్ అంటే సబ్జెక్ట్ తెలియటం కాదు, ప్రాక్టికల్గా ఏమి ప్రాజెక్ట్స్ చేయగలరు, ఏ టెక్నాలజీ యూజ్ చేసి ప్రాజెక్ట్స్ చేయగలరు అన్నది అవసరం. ఈ ప్రాపర్ ఇంజనీరింగ్ టైంలో కనుక పేరెంట్స్ స్టూడెంట్స్ని రైట్ వేలో గైడ్ చేస్తాయి. మీరు సార్ మేమెందుకు గైడ్ చేయాలి, కాలేజ్ వాళ్ళు చేస్తారు కదా, కాలేజ్కి అంత ఫీజు పే చేస్తున్నాం కదా అంటే, ఎస్ కాలేజ్ వాళ్ళు చేస్తారు. ఎంతవరకు చేస్తారు? సిఎస్సి తీసుకుంటే మీరు సిఎస్సిలో ఏం సబ్జెక్ట్స్ ఉంటే ఆ సబ్జెక్ట్లో ఏం కాన్సెప్ట్స్ ఉంటాయి అన్నది మీ పిల్లవాడికి ఇంట్రడ్యూస్ చేస్తారు ప్రతి సెమిస్టర్లో ఒక్కొక్క సబ్జెక్ట్ వైజ్గా. అంతేగాని లైఫ్ డిసైడ్ అవ్వాలి అంటే మనం చూజ్ చేసుకోవాలి, మనకి ఏది సెట్ అవుద్ది. అవుట్ ఆఫ్ 64 సబ్జెక్ట్స్లో మనకి ఏ టెక్నాలజీ సెట్ అవుద్ది, దాంట్లో నుంచి ఏది నేర్చుకుంటే మన లైఫ్ బాగుంటుంది. అలా నేర్చుకోవటానికి రైట్ రోడ్ మ్యాప్ ఏంటి, రైట్ పాత్ ఏంటి, రైట్ మెంటర్ ఎవరు అన్నది చూసుకొని దానికి తగ్గట్టు స్కిల్స్ నేర్చుకుంటే రేపు ఇంటర్వ్యూ రోజున ఇంటర్వ్యూ దగ్గరికి మీ మార్క్స్తో లోపలికి వెళ్తే లోపల మీరు ఎక్స్ట్రా ఏదైతే ఎఫర్ట్ పెట్టి స్కిల్ నేర్చుకున్నారో ఆ స్కిల్ వల్ల ఇంటర్వ్యూని క్రాక్ చేయగలుగుతారు. సో ప్రతి పేరెంట్ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మార్క్స్ని బేస్ చేసి, పర్సంటేజెస్ని బేస్ చేసి జాబ్ వచ్చేస్తుంది అని చెప్పి అనవసరంగా ఒక 1 year or 6 months టైం వేస్ట్ చేయొద్దు. సో ఆ టైం లోపు వీళ్ళు అప్ స్కిల్ అయ్యి ప్రాపర్ స్కిల్ నేర్చుకుంటే మంచి జాబ్ క్రాక్ చేస్తారు. బట్ చాలా డీటెయిల్గా చెప్పారండి. అంటే ప్రతి పేరెంట్ అర్థం చేసుకోవాల్సినటువంటి అతి ముఖ్యమైన విషయం. ఎందుకనంటే మార్క్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి పిల్లలకి జాబ్ వచ్చేస్తుంది, జాబ్ గ్యారంటీ అన్న ఫిక్సర్ మైండ్ సెట్లో ఉంటారు. చాలా మందిని చూసానండి, అసలు అందరూ స్టిల్ ఇప్పటికీ అట్లాగే ఉంటున్నారు అనమాట. ఓకే, ఎలా సార్ అంటే ఇప్పుడున్న దాంట్లో మీరు ఇందాక ఒక మాట అన్నారు, 95% కంపెనీస్కి 60% ఉంటే సరిపోతుంది అని. సో మిగతా కొన్ని కంపెనీస్కి ఏ పర్సెంటేజ్ బేస్డ్ తీసుకునే అవకాశం ఉంటుంది? 75 ఉంటే చాలండి. రిమైనింగ్ 5% అంటే టాప్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ అండ్ హై ప్యాకేజ్ కంపెనీస్. సో వాటన్నిటికి కూడా 70-75 ఉంటే ఎలిజిబుల్ అవుతారు. ఓకే ఓకే సో ఎవరు కూడా 85-90 కోసం కంపెనీస్ ఎప్పుడు పర్సంటేజ్ చూడవు. కంపెనీ పర్సంటేజ్ ఎందుకు చూసిద్దంటే ఎలిజిబిలిటీ కోసం చూస్తుంది. ఎలిజిబిలిటీ తర్వాత నీ దగ్గర ఎంత స్కిల్ ఉంది, 4 years ఆఫ్ టైంలో ఇన్ని ల్యాక్స్ ఆఫ్ మెంబర్స్ పాస్అవుట్ అవుతున్నారు కదా, ఈ పాస్అవుట్ అయ్యే వాళ్ళతో అందరితో పాటు నువ్వు సేమ్గా ఉన్నావు, నువ్వు యూనిక్గా ఏం చేసావు, ఈ 4 years టైంలో నువ్వు యూనిక్గా ఎన్ని ప్రాజెక్ట్స్ చేసావు, ఎన్ని రీసెర్చ్ పేపర్స్ చదివి దాని రిలేటెడ్గా నువ్వు ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయగలిగావు, ఇవి చూస్తారనమాట. సో వాళ్ళు కంపెనీస్ మ్యాండేటరీగా చూసే స్కిల్ సెట్ ఒక్కటే. సో నేను పేరెంట్స్కి ఒకటే చెప్తానండి,
మీ పిల్లల మార్క్స్ చూసి ఇన్ని మార్క్స్ వచ్చాయి కదా అని ఆనందపడద్దు. స్కిల్ అన్నది ఇంపార్టెంట్. మీరు కావాలి అంటే ఇదే వీడియోని మీ పిల్లలకి పంపించండి, ఆయన చెప్పింది కరెక్టా కాదా అని చెప్పి అడగండి, వాళ్ళ దగ్గర నుంచి ఆన్సర్ వస్తుంది. ఫెంటాస్టిక్ స్టేట్మెంట్ అండి. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే ప్రతి పేరెంట్కి ఆ విషయం తెలియాలి. అవును. పిల్లలు కూడా కొంతమంది ఏంటంటే నాకు ఇంత మార్క్స్ వచ్చాయి, డెఫినెట్గా ఏదో ఒక దాంట్లో వస్తుందని చెప్పేసి బ్లఫ్ చేస్తారు. బట్ ఇక్కడ ఎంత స్కిల్ పర్సంటేజ్ ఉందనేది మాత్రం క్యాలిక్యులేట్ చేసి చెప్పరు. అవును.